దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పోయిన వారం మనం 18వ అధ్యాయంలో ఆదికాండము 18వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? 18వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకొని 5 మాటలు మనం నేర్చుకున్నాం. నా వైపు చూడండి అందరూ కూడా, ఇంకెవరు మాట్లాడు. ఆహ్వానము చెప్పండి, ఆతిథ్యము 3, ఆరాధన 4, అభ్యర్థన 5. 5వది ఏం నేర్చుకున్నాం? చెప్పిన వాక్యమే మర్చిపోతున్నారు, అవునా? 5 విషయాలు మనము నేర్చుకున్నాం. దాని ద్వారా దేవుడు ఏమిస్తున్నాడు? గొప్ప ఆశీర్వాదం దేవుడు. ఇప్పుడు చూడండి 10వ వచనం చదువుకుందాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే చూడండి 10వ వచనంలో, అలాగా ఆహ్వానం పలికి ఆహారం సిద్ధపరిచిన తర్వాత మాట్లాడుతున్న మాటలు. 10వ వచనం, అందుకు ఆయన చూడండి, ఎప్పుడైతే ఆహ్వానం ఉందో, ఆతిథ్యం ఉందో, ఆరాధన ఉందో, అభ్యర్థన ఉందో, ఆసక్తి ఉందో, వీటన్నిటిని బట్టి దేవుడు అంటున్నాడు, మరి ఒక సంవత్సరానికి నీ భార్య కడుపున ఏమంటున్నాడు చూడండి, ఇక ఈ కాలం నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చింది, అప్పుడు దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ భార్య అయిన శారా ఒక కుమారుని కంటుంది. చూడాలి అందరూ కూడా, ఏదైతే ఆ కుటుంబంలో కొరత ఉందో ఆ కొరతను నేను తీరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. వచ్చారు, ఆహ్వానించబడ్డారు, చక్కగా ఆతిథ్యం పొందుకున్నారు. తర్వాత వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అబ్రహాముని శారమ్మని ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళకి ఏదైతే కొరతగా ఉందో, ఏదైతే వారికి లోటు ఉందో, అదే వారికి ఆ లోటే పూడ్చడానికి ఒక ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏది పడితే అది ఇచ్చి వెళ్ళిపోవడం కాదు, అర్థమైందండి? ఏది పడితే అది ఇవ్వడం కాదు. వాళ్ళకి ఏది కావాలో అదే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్న మాట, మీకు ఏది అవసరమో, మీకు ఏది కావాలో దేవుడు అదే మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ఈ మాటని. ఈరోజు ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. రాసుకోగలిగిన వారు రాసుకోండి. విశ్వాసముతో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తున్న మాటని, మరి ఒక సంవత్సరానికి మీకు ఏది కావాలో, మీకు ఏది అవసరం ఉందో అది దేవుడు మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. నమ్మేవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ చెప్తున్నాడు అబ్రాహాముకి, మరి ఒక సంవత్సరం నేను వచ్చేసరికి నీ భార్య శారా ఏమంటుంది అంటే ఒక బిడ్డని, కుమారుని కానీ. వాళ్ళకి అవసరం అది బిడ్డ, వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, వాళ్ళకి కుమారుడు లేడు. ఆ అవసరతే మరి ఒక సంవత్సరానికల్లా అవసరత తీర్చి ఆ కుమారుని నేను ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అలాగైతే ఈరోజు ప్రభు మాట్లాడిన మాటను మీరు తీసుకోండి. దాన్ని మరొక సంవత్సరం ఇదే రోజు కల్లా నీ అవసరత ఏంటో దేవుడు అది తీర్చునుగాక. హల్లెలూయా. ఖచ్చితంగా నా దేవుడు తీర్చునుగాక. చూడండి, అయితే తీరుస్తాడు అని దేవుడు చెప్పిన తర్వాత ఏమంటుందంటే 11వ వచనంలో, అబ్రహామును ఇదంతా కూడా 10వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. శారా ఏం చేస్తుందంట, ఆయన వెనక నుండి నా గుడారపు ద్వారమునందు వినుచుంటుంది. ఆ మాటలన్నీ కూడా ఎవరు విన్నారు? శారా గారు విన్నారు. విని అప్పుడు అంటుంది కదా, ఏమనుకుంటుంది మనసులో, అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన స్త్రీ ధర్మము నిలిచిపోయిన గనుక నేను బలము ఉడికిన దాననై అయిన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకుంటుందంట. నా వైపు అందరు కూడా మంచిగా వచ్చారు అతిథులుగా,
అతిథులను చక్కగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని సాగనంపే క్రమంలో అబ్రహామును శారమ్మ ఎక్కడుందని పిలిచి చెప్పి అబ్రహామును శారమ్మను వారికి ఉన్న ఆ కొరతను దేవుడు తీర్చడానికి అంటున్నాడు కదా, మరొక సంవత్సరానికల్లా ఒక బిడ్డ మీ ఇంట్లో ఉంటుంది, ఒక బిడ్డ మీ ఇంట్లో పుడతాడు అని చెప్పేసి వారు దీవించారంట. ఈ మాటలన్నీ ఎక్కడ వినింది? శారమ్మ గుడారమ్మ వెనక నుంచి ఈ మాటలన్నీ కూడా వినిందంట. ఇది జరిగేనా? నేనేమో వృద్ధాప్యంలో ఎందుకు వాళ్ళు నమ్మట్లేదు? దానికి కారణం ఉంది. నమ్మకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరు కూడా ముసలివారు, వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళందరూ ఇద్దరు కూడా. రెండవదిగా శారమ్మకి ఏమైందంట? స్త్రీ ధర్మం అనేది ఆగిపోయిందంట. ముసలితనం వస్తే స్త్రీ ధర్మం ఉంటుందా? ఆగిపోతాయి కదా, అవునా? ఆగిపోయింది. తర్వాత బిడ్డలు పుట్టడం అనేది ఎలా జరుగుతుంది? అది అసాధ్యం కదా. సైన్స్ ప్రకారంగా చూస్తే కనుక మనిషి యొక్క ఆలోచనలు మనం కనుక ఆలోచన చేస్తే అది అసాధ్యమే. వాళ్ళిద్దరూ ముసలోళ్ళు అయిపోయారు. ఇక్కడేమో ఆయన ఏమంటున్నాడు? వచ్చే సంవత్సరం కల్లా బిడ్డ ఉంటుంది అంటున్నాడు. ఇది చూస్తారేమో నడవలేని స్థితిలో నేనున్నాను. అసలు నడిచి పని చేసుకునే స్థితిలోనే లేరు వాళ్ళు. బాగా ముసలి వాళ్ళు అయిపోయారు. 100 సంవత్సరాలు అంటే అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు అండి? 99 సంవత్సరాలు. శారమ్మకి 10 సంవత్సరాలు తేడా ఉందనుకుంటా, అవునా? మరి 90 సంవత్సరాలు ఇప్పుడే 50 సంవత్సరాలకి 60 సంవత్సరాలకే కాళ్ళు చేతులు పట్టేస్తున్నాయి, నడవలేకపోతున్నారు. వాస్తవం కాదా? ఇప్పుడు ఏమన్నాడు? అది ఎన్ని సంవత్సరాలు అంట మనిషి ఆయుష్? 70 సంవత్సరాలు మనిషి ఆయుష్. మహా అయితే అధిక బలం అంట. అధిక బలం ఉంటే, అధిక బలం ఉండకూడదు. ఎందుకు చెప్తున్నానంటే ఆయాసము, మంచం మీద మందులు, అంతా తలనొప్పి, మళ్ళీ ఒకరు చూడాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి 70 సంవత్సరాల ఆయుష్. కానీ వీళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికారు ఇక్కడ? ఆల్రెడీ వీళ్ళకి ఒకరు 90, ఒకరికేమో దాదాపు సెంచరీ కొట్టే స్థానంలో ఉన్నాడు అబ్రహాం వయసులో. ఈ సమయంలో ఏమని చెప్తున్నాడు? నీకు ఒక బిడ్డ సంవత్సరానికి అలా ఒక బిడ్డ వస్తాను. కానీ ఈ శారమ్మకి ఇది ఎట్లా జరిగిద్ది? అసలు శ్రీధర్మం ఆగిపోయింది. నా భర్త చూస్తేనేమో ముసలవాడిగా ఉన్నాడు, నేను చూస్తే ముసలిదాన్ని. ఇది ఎలా జరుగుద్దని మనసులో నవ్వుకుందంట. ఇలా అలాగే చెప్తారు, కానీ ఇది జరిగేనా పెట్టేనా? చాలా మంది కూడా నా వైపు చూడండి, నేను వాక్యం చెప్తున్నప్పుడు కూడా కొంతమంది లోపల అనుకుంటారు. ఏమనుకుంటారు తెలుసా? అలాగే అంటారు పాస్ట్ గారు, ఇది ఎప్పుడు జరిగిద్ది, ఇది ఎలా జరిగిద్ది, ఇది ఎప్పుడు జరిగిద్ది, ఇది ఎలా జరిగిద్ది అని చాలామంది అనుకుంటారు. వాస్తవంగా అనుకోవడంలో తప్పలేదు. కానీ ఒక మాట చెప్పనా, అది అనుకునే విధానం ఏంటంటే నీ ఆలోచనలో నువ్వు చూసి అనుకుంటున్నావేమో, లేదా నీ బలమును బట్టి నువ్వు అనుకుంటున్నావేమో, నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఇక్కడ ఒకరు మనం నేర్చుకునే మాట ఏమిటంటే అది నీ బలమును బట్టి, నీ సామర్థ్యమును బట్టి, నీ జ్ఞానమును బట్టి, నీ ఆలోచన బట్టి కాదు జరిగేది. అది దేవుని కృప ద్వారా జరుగుతుంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అది దేవుని బలమును బట్టి జరుగుతుంది. ఇక్కడ అంటుంది నా బలము, అక్కడ మాట అంటుంది చూడండి, నా బలము ఉడికిపోయింది అంటుంది. శారమ్మ అనే మాటను ఒక మాట వినండి. అక్కడ నా బలం ఏమైంది? ఉడికిపోయిందంట. శారమ్మ బలము ఉడికిపోయింది, కానీ దేవుని బలము తగ్గలేదు. శారమ్మ బలము ఉడికిపోద్ది, కానీ దేవుని బలము తగ్గదు. గుర్తుపెట్టుకోండి. ఒక మాట మీకు 84 కీర్తన 5వ వచనం చదవండి. ఒక మాట 84. అది కాదు, దానిపై మాట, మొదటి మాట, నీ వలన బలము పొందు మనుష్యుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ధన్యులు? దేవుని వలన బలము పొందుకున్నవారు. 2 బలములు ఉన్నాయి. నీ బలము, శరీర సంబంధమైన బలము ఉంది, దేవుడిచ్చు బలము ఉంది. శరీర సంబంధమైన బలము కలిగిన వారు ఓడిపోతారేమో, కానీ దేవుని బలము పొందుకున్న వారు ఎప్పటికీ ఓడిపోరు. హల్లెలూయా. దేవుని బలము వేరు, మనుషుల బలము వేరు.
ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బలము మనకు కావాలి. దేవుని బలమును మనం పొందుకోవాలి జనాల్లో. ఇక్కడ శారమ్మ అంటుంది, నా బలం ఉడికిపోయింది, నా బలము తగ్గిపోయింది, నేను అసలు బిడ్డను కనడానికి నాకు శక్తి బలం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు బిడ్డను గర్భాన్ని ధరించినా కనడానికి ఏం కావాలి? ఏమండి, కనడానికి శక్తి కావాలా లేదా? మీ అందరికి తెలియదా? అలా చూస్తున్నారు ఏంటండి? తెలియదా మీకు? శక్తి కావాలి. బలం శక్తి లేకుండా ఎలాగా అసలు? అవునా? బలము కావాలి. కానీ దేవుడు ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే కనుక ఇప్పుడు శరీర సంబంధమైన బలము ద్వారాగా ఆలోచన చేస్తుంది శారమ్మ. చాలా మంది ఇలాగ ఆలోచన చేస్తున్నారు ఈ జనాల్లో. వారి బలమును చూసుకొని, వారి జ్ఞానాన్ని చూసుకొని, వారి సామర్థ్యం చూసుకొని ఇది ఎలా జరుగుతుంది? నిజంగా వాస్తవానికి శారమ్మ అనే దాంట్లో సైన్స్ ప్రకారంగా చూస్తే కనుక, అవండి మనుషుల ఆలోచన ప్రకారం చూస్తే కనుక అది జరగదు. కానీ దేవుని బట్టి ఎప్పుడు కూడా తన బలాన్ని నమ్ముకోకూడదు, గుర్తుపెట్టుకోవడం. నీ బలాన్ని కాదు నువ్వు నమ్మవలసింది, నీ దేవుని బలాన్ని నమ్మాలి. హల్లెలూయా. ఎవరి బలాన్ని నమ్మాలండి? కానీ చాలాసార్లు మనం చేసే తప్పేంటి చెప్పనా? మన బలం నమ్ముకుంటాము, మన సామర్థ్యం నమ్ముకుంటాం. అమ్మో ఇంత పెద్ద అప్పు నేను ఎలా తీర్చాలి? తీర్చేది నువ్వు కాదు, నీ పక్షముగా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఈ అనారోగ్యం ఎలా తగ్గుతుంది? ఈ అప్పు ఎలా తీరుతుంది? నాకు ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడగలుగుతాను? ఇది నా వల్ల కాదు కదా అని మనము టెన్షన్ పడిపోతాం, మనం కృంగిపోతూ ఉంటాం, మనం బలహీన పడిపోతూ ఉంటాం, మనము ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని బలం మీద ఎవరైతే ఆధారపడతారో వాళ్ళంట ధన్యులంట. ఏం రాయబడింది వాక్యం చెప్పండి? ఆయన వలన బలము పొందు మనుషులు ధన్యులు. ఈరోజు ప్రియ దేవుని ప్రజలారా, నీ బలము ద్వారా నువ్వు ఏది సాధించలేవు, కానీ దేవుని బలము ద్వారా నువ్వు సమస్తము సాధించగలుగుతావు. వాక్యంలో ఒక వాక్యం ఉంది దానియేలు గ్రంథంలో, ఏమని? ఆయన యెహోవాని ఆయనను ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. హల్లెలూయా. ఎవరి బలం అది? దేవుని బలం. ఆయన ఎరిగిన వారు ఆయన బలం పొందుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? గొప్ప కార్యాలు చేస్తారు. అవునా కాదా? అంటే ఇప్పుడు బలం ఎలా వస్తుంది? ఆయనను ఎరిగిన వారికి బలము దేవుడు ఇస్తాడు. అర్థమైందండి? ఇప్పుడు ఇక్కడ శారమ్మ ఏమంటుందంటే, నా బలం ఉడికిపోయింది. సౌలు అన్నాడు గొలియాతను చూసి, అమ్మో నా వల్ల కాదు. ఇశ్రాయేలు ప్రజలు అన్నారు ఎవరిని చూసి? కనానీయులు చూసి, వాళ్ళు బలవంతులు. ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడ ఎక్కడ చూసినా వారి కోణంలో వారు ఆలోచన చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా దైవికమైన కోణములు ఎవరు ఆలోచన చేయట్లేదు. ఇక్కడ ఏమండి, నా బలము సరిపోదు, నా బలం ఉడికిపోయింది. సౌలు అన్నాడు నా వల్ల కాదు, అమ్మో 10,000కి సమానమైన వాడుగా ఉన్నాడు. ఎవడాడు చెప్పండి? గొలియాతు. ఇశ్రాయేలు ప్రజలు అన్నారు వాళ్ళు నెఫీలులు, వాళ్ళు రాక్షసులు, వాళ్ళు బలవంతులు వాళ్ళు. అవునా? కానీ కాలేబు యెహోషువలు మాత్రం అంటారు మనకి శక్తి సరిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇలాంటి క్రైస్తవులు కావాలి దినాల్లో. మనకి శక్తి సరిపోతుంది, మనకి బలము సరిపోతుంది. హల్లెలూయా. శరీర సంబంధమైన బలార్జుడు ఇశ్రాయేలు ప్రజలను 30 దెబ్బలు పెట్టాడు 40 రోజులు. ఎన్ని రోజులు? కానీ ఆత్మ బలం పొందుకున్న దావీదు అక్కడ రాయబడిన మాట గొలియాతు కంటే బలార్జుడై. అది చాలా శ్రేష్టమైన మాట. ఎవరంట? చూస్తాకు ఒక యవ్వన బిడ్డ, ఒక చిన్న బిడ్డలాగా ఉన్నాడు. వాడు చూస్తానేమో రాక్షసులాగా ఉన్నాడు. 10,000 మందికి సమానమైన వాడు. కానీ దావీదు మాత్రము చిన్నవాడుగా ఉన్నాడు, యవనస్తుడు. ఏమండి, ఏ బలము లేనివాడుగా ఉన్నాడు. కానీ ఒక మాత్రం చెప్పగలను, దావీదు ఎప్పుడు తన బలాన్ని ఆధారం చేసుకొని ఎక్కడ ముందుకు వెళ్ళలేదు. దావీదు బలం ఎవరంటే యెహోవాయే నా బలం. దేవునికి స్తోత్రం చెప్పండి.
స్తోత్రం కాదు కానీ యెహోవాయే నా బలం అని చెప్పండి అందరికీ. నీ బలం ఎవరు? నువ్వా దేవుడా? మీరా దేవుడా? గట్టిగా దేవుడనే బలం కూడా బలంగా చెప్పలేకపోతున్నారమ్మా. కొంచెం అక్కడ కూర్చోము, మధ్యలో కూర్చోము. దేవుడే అని బలంగా చెప్పలేకపోతున్నారు మీరు బలంగా. చూడండి అందరూ కూడా గట్టిగా చెప్పండి ఇప్పుడు. చెప్పండి అమ్మా. దేవుడే. అది ఎవరు బలమై ఉండాలి నీకు? దేవుడే నీ బలమై ఉండాలి. కానీ ఇక్కడ మనం చూస్తే ఏమవుతుందంటే అక్కడ శారమ్మ అంటండి, నాకు బలం ఉడికిపోయింది, నా వల్ల కాదు, ఇది ఎలా జరుగుతుందని మనసులో నవ్వుకుంటుందంట. కానీ దేవుడు అంటున్నాడు తర్వాత, చూడండి మాట 14 వచనం, మొదటి వచనం చదవమ్మా. 14 వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చెప్పాలమ్మా అందరూ కూడా. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మరి ఆయన బిడ్డల పక్షంగా మనకు కూడా ప్రతిదీ కూడా దేవుడు సాధ్యము చేయును గాక. ఒక్కసారి నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనము దేవుని బలము మీద ఆధారపడినప్పుడు, దేవుడికి అసాధ్యమైనదంటే ఏమీ లేనప్పుడు మనకు కూడా ప్రతి దాంట్లో కూడా అసాధ్యం అనేది కనపడదు. అర్థమైందా? అంటే ఏదైనా ఇప్పుడు మన వల్ల కాదు, ఏది మన వల్ల ఏది కాదు, మన వల్ల ఏది కాదు, కానీ దేవుని బలము ద్వారాగా ఏదైనా సాధ్యమే. హల్లెలూయా. గొలియాతును చంపడం దావీదు వల్ల కాదు శరీర సంబంధంగా ఆలోచన చేస్తే, కానీ దేవుని బలము పొందుకున్నాడు కాబట్టి గొలియాతును చంపగలిగాడు. ఏదైనా దేవుని బలన పొందుకున్నదే ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి. ఒక మాట చెప్తాను ఇక్కడ ఉదాహరణకి. దేవుని ద్వారా పొందుకున్న బిడ్డ ఇస్సాకు, శరీర సంబంధమైన బిడ్డ ఇస్మాయిల్. ఎవరు శ్రేష్టమైన వారు ఇక్కడ? అర్థమైంది. శారీరక సంబంధమైన బలము కంటే దేవుడిచ్చే బలము గొప్పది. శారీరక సంబంధమైన బిడ్డ కంటే వాగ్దానము చేయబడిన బిడ్డ గొప్పవాడు. హల్లెలూయా. అలాగే లోకముల వరకున్న ఆస్తులు పాస్తుల కంటే, ఐశ్వర్యం కంటే దేవుడిచ్చే ఆశీర్వాదం గొప్పది. నమ్మేవారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషుల దగ్గర ఉన్న ఐశ్వర్యము, మనుషుల దగ్గర ఉన్న ఈ లోకస్తులకు ఉన్న ఆ ఆస్తి పాస్తులు, ఐశ్వర్యము కంటే కూడా దేవుని కృప ద్వారా నువ్వు పొందుకుంటే అది గొప్ప. ఎందుకో చెప్పనా? అదైనా నష్టపోతుంది, అదైనా కరిగిపోతుంది, కానీ దేవుడిచ్చేది ఎన్నటికీ కరిగిపోదు. దేవుడిచ్చింది ఎన్నటికీ నువ్వు నష్టపోవు. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు యేసుబాబు ఉన్నాడు ఇక్కడ. యేసుబాబుకి 50 కోట్ల ఆస్తుంది. యేసుబాబుకి అన్యుడు, అంటే దేవుణ్ణి ఎరగని ఒక బిడ్డ అనుకోండి. నేను క్రీస్తుని నమ్ముకున్న ఒక బిడ్డని ఏమనుకోమాట. సరే, ఇప్పుడు యేసుబాబు దగ్గర 50 కోట్లు ఉంది, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంది. నాకు దేవుడు ఆశీర్వాదం పొందుకున్న ఆస్తి. ఇతనేమో మామూలుగా వాళ్ళ యొక్క తాతల నాటిదో నాన్న నాటిదో వచ్చిన ఆస్తి అనమాట. కాలక్రమేపని ఇది తరిగిపోతుంది, కానీ దేవుడిచ్చేది మాత్రం అలాగ నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అర్థమైందా మీకు? అంటే దేవుడిచ్చేది అలాంటిదంట, అది శ్రేష్టమైనది, గొప్పది, మేలుకరమని దేవుడు ఇస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఆయన తెరిస్తే మూసేది ఎవరు? ఆయన మూస్తే తెరిసేది ఎవరు? చూడండి, ఇప్పుడు దేవుడు తెరిసి నీకు ఇచ్చాడండి, దాని మూడు ఎవరి వల్ల అవుతుంది? మనుషుల వల్ల, ఎవరి వల్ల కాదు. అర్థమైందా? అంటే దేవుడు నీకు ఇచ్చాడనుకోండి, అది నష్టపరచడం అనేది ఎవరి వల్ల కాదు. అర్థమైందా? కాబట్టి దేవుడిచ్చేది ఎప్పుడు కూడా అది మేలుకరమైనదే దేవుడిచ్చును గాక. అందుకని దేవుని వలన వచ్చిన బలము గొప్పది. అందుకే
ఆయన వలన బలము పొందుకునే మనుషులు ధన్యులు. హల్లెలూయా. చూడండి, ఆయనకు అసాధ్యమైందంటే ఏమీ లేదు. ఇప్పుడు దేవుని బిడ్డలైన మనకు కూడా దేవుడు ఈ రోజు మనకు నేర్పించే మాట ఏంటంటే, ఈ రోజు రెండు మాటలు మనం నేర్చుకుంటాం. ఒకటి, దేవుని బలమును మనం పొందుకోవాలి. చెప్పండి. రెండోది, ఆయన బలము పొందుకుంటే ఏది కూడా అసాధ్యం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏది అసాధ్యము కాదు. హల్లెలూయా. ఆయన బలం ఎలా పొందుకుంటాం? ఆయన ఎరిగిన వారికి, ఆయన కృప పొందుకున్న వారికి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా క్రీస్తు యేసు నందున్న కృప చేత, నా వైపు చూడండి, ఎలా బలవంతులు కావాలండి? కృప ద్వారాగా, దేవుని కృప ద్వారాగా మనం ఏమవ్వాలట? చెప్పండి అందరూ కూడా. దేవుని కృప ద్వారా నేను బలవంతుడుగా ఉండును గాక. చెప్పాలందరూ ఆమెను కాదు, వద్దా బలం? చెప్పండి. దేవుని కృప ద్వారా నేను బలవంతుడుగా ఉండును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కృప ద్వారా మీరు బలవంతులుగా మారును గాక. ఆయన కృప మీకు ఏమిస్తుందంటే బలమనిస్తుంది. ఆయనని ఎరిగిన వారు బలము పొందుకుంటారు. ఆయన కృప ద్వారా బలము పొందుకుంటారు. పరిశుద్ధాత్మ ద్వారాగా బలము పొందుకుంటారు. ఎవరి ద్వారాగా? ఆయన వాక్యము ద్వారా బలం పొందుకుంటారు. 4వది, ఎలాగా? దేవుని యొక్క వాక్యము మనం ఎంత భుజిస్తే అంత బలము పొందుకుంటారు. ఇందాక ఒక స్కిట్ చూసాలే కానీ, ఒక స్కిట్ పిండి వంటలు వండేసుకొని బలం కావాలంటే తినేయాలిగా, మంచిగా ఆహారం కావాలంటే మంచిగా తినాలిగా. క్రిస్మస్ వస్తే ఏంటంట, పిండి వంటలు మంచిగా తినాలి, తింటేనే మనకు బలం వస్తుంది, తింటేనే మనకు బలం వస్తుంది అంటుంది ఒక స్త్రీ. అది ఎవరు వస్తున్నారు? అవండి, నిజంగా క్రైస్తవుడికి బలము శరీర సంబంధమైన ఆహారంలో లేదు, వాక్య సంబంధమైన ఆహారం తినాలి. హల్లెలూయా. ఏం తినాలి? హల్లెలూయా. క్రిస్మస్ అని చెప్పుకొని పిండి వంటలు వండేసుకొని తినేయడం కాదు, ఆ సమయంలో ఎక్కువగా వాక్యం చదివి వాక్యాన్ని తినాలి. అక్కడ అలా చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. చెప్పేవాళ్ళు ఎవరో కానీ క్రీస్తు యొక్క అవండి మాటలు, వాక్యం. ఆయన అంటే రొట్టె వలన కాదు కానీ వచ్చిన వలన బ్రతుకుతారు. హల్లెలూయా. అంటే దేవుని వాక్యము వలన మనం బలవంతులుగా మార్చబడాలి. దేవుని ఆత్మ చేత మనం బలవంతులుగా మార్చబడాలి. ఆయన ఎరిగిన వారు బలవంతులుగా మార్చబడతారు. ఇప్పుడు మనం నేర్చుకున్నాం, ఆయన కృప ద్వారా ఏమవుతారంట? బలవంతులుగా మార్చబడతారు. హల్లెలూయా. దేవుని కృప మనందరం పొందుకుందాము గాక. ఏం పొందుకోవాలండి? చూడండి, ఎర్ర సముద్రము దాటడం అనేది ఏ మనిషి వల్ల సాధ్యపడుతుందా? అదే మనిషి పైన. ఇటురండి, మీరు ఎదురు కూర్చోండి, ఆ తలుపుకి అటురండి. ఏ మనిషి వలన అవుతుందండి? కానీ ఎర్ర సముద్రాన్ని దాటగలిగారంటే అది ఎవరి సాయంతో దాటగలిగారు? చెప్పాలి. ఎర్ర సముద్రం వాళ్ళు దాటలేరు. యోర్దాను వాళ్ళు దాటగలరా? దాటలేరు. పోనీ ఆ ఎరుక గోడలైనా వాళ్ళు పడగొట్టగలరా? అక్కడ ఏది కూడా వాళ్ళ యొక్క బలం ద్వారాగా వాళ్ళు సాధించింది ఏది లేదు, వాళ్ళు సాధించలేరు కూడా. కానీ అక్కడ ఏదైనా సరే దేవుని యొక్క బలము ద్వారానే వారు దాటగలిగారు. హల్లెలూయా. దేవుని బలం ద్వారా ఏమంటే ప్రాకారములు దాటగలిగారంట. ఎవరి బలం ద్వారా? దేవుని బలం ద్వారాగా. అంటే మనం ప్రతిదీ కూడా ఆయన బలం మీద మనం ఆధారపడినప్పుడు ఏమవుతుందంటే దేవుని కృప మనకి దొరుకుతుంది. హల్లెలూయా. ఇందాక మనం కీర్తనలో చదువుకున్నాం, ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఏం దొరుకుతుందంట? కృప దొరుకుతుంది. ఏం దొరుకుతుంది ఆయన దగ్గర? ఆ కృప నిన్ను ఏం చేస్తుందంటే, నువ్వు దాటలేనివి, నీకు అసాధ్యమైనవి, నువ్వు సాధించలేనివి, నువ్వు ముందుకు వెళ్ళలేనివి, నీ వల్ల కానివి కృప ద్వారాగా నువ్వు జయించడానికి, నువ్వు ముందుకు వెళ్ళడానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. కృప నిన్ను దాటింపజేస్తుంది.
కృప నీకు సహాయం చేస్తుంది, కృప నిన్ను బలపరుస్తుంది. ఏం చేస్తుందండి? కృప. ఏదైనా సరే చెప్పాలి కృప. ఇప్పుడు చాలా మంది ఆలోచన విధానం ఎలా ఉంది? ఇది నీ ఎలాగా? ఇప్పుడు శారమ్మలాగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది లేరు ఇక్కడ? ఇప్పుడు ఒక సమస్య మీకుంది, నాకు తెలియదు కానీ నాకు కొన్ని సమస్యలు తెలుసు, కానీ చాలా మందికి చాలా రకాల సమస్యలు ఉన్నాయా లేవా? ఇప్పుడు మీరందరూ ఏమనుకుంటున్నారు? ఇది ఎలాగా? ఇప్పుడు దీన్ని ఎలాగ మనం దీన్ని ఎలాగా? నేను ఎలాగండి? నేను అంటే మీరు. దీన్ని ఎలాగ నేను జయించాలి? దీన్ని ఎలాగ నేను పరిష్కరించాలి? దీన్ని ఎలాగ నేను సాల్వ్ చేయాలి? దీన్ని ఎలాగ నేను ముందుకెళ్ళాలి? ఇదే ఆలోచనలో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ముందుకు వెళ్ళలేక భయపడుతున్నాం. భయం అంటే వచ్చినప్పుడే భయపడ్డామంటే పడినట్టే. భయంలో ఏముంది? భయపడ్డాడు అంటే ఏముంది అందులో? పడిపోయినట్టే. ఇంకా భయపడ్డావంటే నువ్వేమైనట్టు అక్కడ? అరే ఇశ్రాయేల్ అందరూ కూడా గొలియాతును చూసి ఏమయ్యారు అంటే ఏమయ్యారు? వాళ్ళు పడిపోయారు. కానీ దావీదు పడలేదు. అందులో ఏం లేదు, పడలేదు. పడే వారంగా ఉందామా? పడలేని వారుగా ఉందామా? దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడు పడలేని వారుగా ఉంటామో తెలుసా? నేను నా వల్ల అనే మాటను పక్కన పెట్టేసి నా దేవుని వలన నేను దాన్ని జయిస్తాను. చెప్పండి, నా దేవుని వలన నేను దాన్ని జయిస్తాను. నా దేవుని వలన ఈ పరిస్థితి నేను అధిగమిస్తాను. నా దేవుని సహాయం వల్ల ఇది నేను దాటగలుగుతాను. నా దేవుని సహాయం వల్ల ఇది నేను పరిష్కరించుకోగలుగుతాను. నా దేవుని సహాయం వల్ల ఈ సమస్యకు ఒక విడుదల దేవుడి ద్వారా నేను పొందుకుంటాను. ఇలాగ మనం గనక ఆలోచన చేస్తే మీరు భయపడరు, ధైర్యంగా ముందుకు వెళ్తారు. దేవుడు విజయం ఇస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ అందరూ భయపడిపోతున్నారు. ఎర్ర సముద్రం చూడగానే అమ్మో ఆ సముద్రం చూస్తే భయం, వెనక సైన్యం చూస్తే భయం. ఎందుకయ్యా మాకు ఈ పరిస్థితి? అక్కడే ఉంటే ఏదో గలో గంజ తాగి బతికేవాళ్ళంగా అంటున్నారు. మోషే దేవుని వంపై చూస్తున్నాడు. నా వెంకెందుగా చూస్తావు? ధైర్యంగా ముందుకు సాగు అన్నాడంటే దేవుడు. ఎప్పుడైతే మోషే ధైర్యంగా ముందుకు సాగాడో సముద్రం రెండుగా చీలిపోయిందంట. హల్లెలూయా. ఈరోజు ధైర్యంగా దేవుని బలం మీద ఆధారపడి ముందుకు నువ్వు సాగితే నీకున్న పరిస్థితులు దేవుడు మార్చివేయునుగాక. హల్లెలూయా. వారి కొరకు ఒక మార్గాన్ని దేవుడు వేసినట్లుగా నీ కొరకు ఒక ద్వారాన్ని దేవుడు తెరచునుగాక. హల్లెలూయా. శారమ్మలాగా చెప్తారు మీరు. అలాగే ఎక్కడ జరుగుతాయి ఇవన్నీ? ఒక మాట చెప్పనా? దేవునికి అసాధ్యమైందంటే ఏమి మాస్టర్ గారు అలాగే చెప్తారు. ఏది మారైనా సచ్చేనా నువ్వు నమ్ము, దేవుడు నీ పక్షంగా చేయనుగాక. అదే ప్రభు అన్నాడు. లాజరు చనిపోయాడు, సమాధిలో కూడా చేయబడ్డాడు. సమాధి చేసి 3 రోజులు అయిపోతుంది. యేసు ప్రభు వస్తున్నాడు. ఇంకెందుకై వచ్చి ఉపయోగం ఏంటి అంటుంది కోపంతో మార్తకి కోపం వచ్చింది, యేసు ప్రభు రాలేదని. మరియమ్మ అంటుంది, ప్రభువా నువ్వు ముందు వస్తే నా తమ్ముడు బ్రతికేవాడు కదా. అందరూ చూస్తున్నారు. యేసు ప్రభు మాత్రం ఏం చేస్తాడు? ఇప్పుడైతే బ్రతుకుంటే ఏదో చేయబెట్టి ఏదో రుద్దో లేదా ఏదో మాటనో ఏదో స్వస్థపరిచేవాడు, చాలా చేశాడు. చనిపోయాడు కదా, ఇంకేం చేయగలుగుతాడు యేసు ప్రభు అని చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారంట. కానీ ప్రభు ఒకే ఒక మాట అంటున్నాడు. ఏమండి? కూర్చోరా. ప్రభు ఒకే ఒక మాట. అక్కడ అందరూ అనుకునే మాట చెప్పనా? యేసు ప్రభు మాత్రం ఏం చేయగలడు? నా వైపు చూడండి. యేసు ప్రభు మాత్రం ఏం చేయగలడు? చెయ్యి జారిపోయి ఆఖరికి ఎవరికైనా ఆలోచన అలాగే వస్తుంది కదా. సమాధి చేయబడి శవం ఏమొస్తుందంట? కంపు కొడుతుందంట. ఎలాగా చెప్పండి అమ్మందరూ కూడా? కంపు కొడితే ఇంకెవరైనా ఏం చేస్తారు? ఎవరైనా ఆలోచన చేసేది అదే. యేసు ప్రభు ముందొస్తే చెయ్యేసి ప్రార్థన చేసేవాడు, బ్రతికేవాడు. ఇప్పుడు మాత్రం యేసు ప్రభు ఏం చేయగలని అందరూ అలా చూస్తున్నారు. యేసు ప్రభు ఏమంటాడని. కానీ ప్రభు చెప్తున్న మాట, చేయి జారిపోయిన తర్వాత కూడా, పరిస్థితులు దాటిపోయిన తర్వాత కూడా, అసాధ్యమైన స్థితిలో కూడా యేసయ్య ఒకే ఒక మాట చెబుతున్నాడు మరియతో, ఇక్కడున్న ప్రజలతో కూడా, ఇక్కడున్న ప్రేమ సమర్థన ప్రార్థన సంఘమా, దేవుడు మీతో కూడా చెబుతున్నాడు. చెయ్యి జారిపోయిన పరిస్థితి అయినా, ఇక నా వల్ల కాదని స్థితిలో ఉన్నా, ఇక పరిస్థితులు ముందుకు వెళ్ళాలని ఎండిపోయిన స్థితిలోనే ఉన్నా, దేవుడు చెప్తూ ఉన్నాడు ఒక మాట, నమ్మితే మహిమను చూస్తావు,
నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. నమ్మితే ఏం చూస్తారంట? దేవుడు తన మహిమను చూపించాడు. అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళగా లాజరు అనగానే హాజరు సారని తిరిగి లేచాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకు అసాధ్యమేనండి, మనం ఏమి చేయలేం. కానీ మన దేవుడు గొప్పవాడు, మరణాన్ని గెలిచిన వాడు ఆయన. చెప్పండి, ఎవరైనా మరణాన్ని గెలిచిన వాడు. ఈ లోకంలో ప్రతి వారు కూడా మరణానికి దాసోహులే, ప్రతి వారు మరణానికి లోబడిన వారే. గొప్ప గొప్ప వాళ్ళందరూ మరణానికి లోబడి మరణించిన వారే. కానీ ఆ మరణాన్ని జయించిన వాడు, ఆ మరణాన్ని సవాలు చేసిన వాడు, ఆ మరణాన్ని ఎక్కిరించిన వారు ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రభువైన యేసయ్య మాత్రమే. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణాన్ని సవాలు చేసి మరణాన్ని జయించి మృత్యుండే తిరిగి లేచిన ఆ యేసయ్యని గౌరవ ఉండగా, ఆ యేసయ్యని ప్రభువై ఉండగా, ఆ యేసయ్య నీ దేవుడై ఉంటే నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నమ్మితే దేవుడు నీ జీవితంలో మహిమను చూస్తావు. హల్లెలూయా. చూడండి, అసాధ్యమైన సుసాధ్యం చేయాలంటే ముందుగా నువ్వు దేవుని మీద నువ్వు పూర్తిగా ఆనుకోవాలి. ఏం చేయాలండి? యెషయా గ్రంథంలో మనం మీకు మాట చూపించా. ఆయన మీద ఎవరైతే పూర్తిగా ఆనుకుంటారో, ఎవరి మనసు నీ మీద పూర్తిగా ఆనుకునో వారిని నువ్వేం చేస్తావు? చెప్పండి. దేవుడు వారిని పూర్ణ శాంతముగా. శాంతం అంటే ఏంటి? సమాధానకరమైన పరిస్థితులు దేవుడు ఇస్తాడు. అవునా కదా? హల్లెలూయా. ఏం చేస్తాడండి? చూడండి, ఒకే ఒక మాట నా వైపు చూడండి. మనము బలాన్ని ఆధారం చేసుకోకూడదు. ఫస్ట్గా ఏం చేసుకోకూడదు? దేవుని బలం మీద. రెండో మాట, దేవునికి అసాధ్యమైందంటే ఏమన్నా కదా? చెప్పండి. ఆయనకి లేదు కాబట్టి ఆయన బిడ్డలైన మనకు కూడా ఆయన ఒకేమంటాడు, నేను జయించాను, మీరును జయించాను. అప్పుడు నా సింహాసనం మీద ఆయన జయించాడు కాబట్టి మనం కూడా జయించగలుగుతాం. ఆయన ఎప్పుడో జయించేశాడు. హల్లెలూయా. అందుకే మనకు కూడా జయం ఎలా వస్తుంది? అందుకే పౌలు అంటాడు, యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. జయం ఎలా వస్తుందంట మనకి? యేసుక్రీస్తు మూలముగా దేవుడు మనకి జయం ఇచ్చును గాక. అంటే యేసుక్రీస్తు మూలంగా జయం అవ్వాలంటే మనము దేవుని బలము మీద దేవుని బలాన్ని పొందుకోవాలి. శారమ్మ ఏమంటుంది? నా బలము ఉడికిపోయింది, నా వల్ల కాదు అంటది. మనము మన బలాన్ని కాకుండా సౌలు తన బలం మీద ఆధారపడ్డాడు, ఇశ్రాయేలు తన బలం మీద ఆధారపడ్డారు. అర్థమవుతుందా? అలాగే శారమ్మ తన బలాన్ని చూసుకొని మాట్లాడుతుంది. ఇలాగే చాలా మంది తన బలాన్ని నమ్ముకొని నష్టపోయిన, ఓడిపోయిన చరిత్రలు మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ ఎలాగా? ఎవరతను? యెహోషువ కాలేబులాగా, దావీదులాగా, మోషేలాగా ఏమండి మన బలము మీద కాకుండా దేవుని బలాన్ని మనం నమ్ముకోవాలి. హల్లెలూయా. దేవుని బలాన్ని పొందుకోవాలి. నా వైపు చూడండి. దేవుని బలం ఎలా పొందుకుంటాం? ఒకటి చెప్పండి, ఎలా పొందుకుంటాం? అలాగా దేవుని యొక్క కృప ద్వారాగా బలం పొందుకుంటాం. దేవునిని ఎరిగిన వారు బలం పొందుకుంటారు. అలాగే దేవుని ఆత్మ ద్వారా బలం పొందుకుంటాం. అలాగే దేవుని యొక్క వాక్యము ద్వారాగా బలం పొందుకుంటాం. ఐదవది ఆరాధన ద్వారా కూడా మనం బలం పొందుకుంటాం. హల్లెలూయా. చూడండి, బలము పొందుకోవడానికి 5 రకాలైన అనుభవాలు మనకు ఉండాలి. ఆరాధన చేయాలి, బాగా ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, వాక్యాన్ని బాగా చదువుకోవాలి, నేర్చుకోవాలి, అలాగే కృపని పొందుకోవాలి. తర్వాత ఇంకేం చెప్పా? కృపని పొందుకోవాలి. తర్వాత ఆయనను ఎరిగిన వారుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? అంటే యేసు ప్రభు గురించి బాగా మనము తెలుసుకునే వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇంకోటి కృప పొందుకోగలుగుతాం. అవునా? కృప పొందుకోవాలంటే ఉదయకాల ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. పాస్టర్ గారు ఇప్పుడు దాకా బాగానే ఉంది కానీ ఇటు తిరిగి మళ్ళా వచ్చి మొదలు పెట్టాడు పొద్దున ప్రార్థనకి. నేను ఎన్నిసార్లు చెప్తా, కృప పొందుకోవాలంటే ఉదయకాల ప్రార్థనలోనే. పని ఇక్కడికి రాకపోయినా మీ ఇంటి దగ్గరైనా మీరు చేయాలి. ఎప్పుడు? 3 గంటల నుంచి 6 గంటల వరకు. ఇది కృప దొరుకు సమయం. ఎప్పుడంట?
నువ్వు 7ంటికి లేస్తావు, 7ంటి మాట చెప్పాలి. ఏమండి, 3 కాడ నుంచి 6 గంటల వరకు దేవుని కృప దొరకు కాలం. కాబట్టి కృప పొందుకోవాల్సిన వారు ఎవరైనా సరే దేవుడు చెప్తున్నాడు, ఆ టైంలో ప్రార్థన చేయండి, కృప పొందుకోవాలి. హల్లెలూయా. కాబట్టి కృప పొందుకోవాలంటే ఉదయకాల ప్రార్థన మనం చేయాలి, దావీదులాగా. అర్థమైందా? కృప ద్వారా ఏమవుతుందంట? బలము దేవుడు మనకిచ్చును గాక. హల్లెలూయా. ఈ 2 మాటలే మనం నేర్చుకున్నాం. 1 బలము. ఎవరి బలం? 2 దేవునికి అసాధ్యమైనంట ఏమన్నా లేదు. అసాధ్యమైన కార్యాలు జరగాలంటే ముందు ధైర్యం ఉండాలి, 2 ఆయన్ని మనం నమ్మాలి అని 2 మాటలు నేర్చుకున్నాం. ఏముండాలి? 1 ధైర్యముగా ముందుకు అడుగులు వేయాలి, 2వది ఆయన పూర్తిగా మనం నమ్మాలి. హల్లెలూయా. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో, ఎందుకంటే మన ఎదుట బలపరిచర్య ఉంది కాబట్టి కొంచెం త్వరగా నేను వాక్యాన్ని ముగించాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి. అందరూ కూడా బలపరిచర్య కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, సిద్ధపడండి. అందరూ కూడా, ప్రతి వారు కూడా